హలో వెల్కమ్ టు మన మూవీ. ఈ వీడియోలో మనం అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్ కే డ్రామాను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డ్రామా స్టార్టింగ్ లో ఒక అబ్బాయికి అమ్మాయికి ఎంగేజ్మెంట్ అవుతుంటే వేరే వాడు వచ్చి ఆ అబ్బాయితో వాళ్ళ రిలేషన్ గురించి అడుగుతాడు. దాన్ని బట్టి మనకి అది ఒక బిఎల్ స్టోరీ అని అర్థమవుతుంది. ఆ స్టోరీని మన హీరోయిన్ ఈజు రాస్తూ ఉంటుంది. తను ఒక స్కూల్ స్టూడెంట్. బిఎల్ నోవెల్స్ రాయడం తనకు చాలా ఇష్టం. స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ కాలనీలో వచ్చిన కొత్త అబ్బాయిలను చూసుకుంటూ వాళ్ళ మీద స్టోరీ రాస్తే ఎలా ఉంటుందని ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. తనని వాళ్ళు చూసి వీడియో తీస్తుంది అనుకొని ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంటే ఫోన్ పడిపోతుంది. అప్పుడు ఈజు ఫోన్లో నేను ఏ వీడియో తీయలేదని బాధలు పెట్టుకుంటుంది. ఆ తర్వాత తను స్కూల్కి వెళ్ళిపోతుంది. స్కూల్కి వెళ్ళి తన బెస్ట్ ఫ్రెండ్తో అంతా చెప్పుకుంటూ క్లాస్కి వెళ్తుంటే అక్కడ అమ్మాయిలందరూ కొత్తగా వచ్చిన టీచర్స్ని చూసి ఎగ్జైట్ అవుతూ ఉంటారు. హీరోయిన్ కూడా వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఈ డ్రామాలోని మెయిన్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. జాంగీ జియన్ పీటీ టీచర్గా, నాదాజు జాపనీస్ టీచర్గా, యుంగ్డాంగ్జు కొరియన్ టీచర్గా, ఇంకా లాస్ట్ మన హీరో గాయూసు మ్యాథ్స్ టీచర్గా ఈ స్కూల్లోకి కొత్తగా వచ్చారని ప్రిన్సిపల్ అందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళని చూసి ఇంతకుముందు తనతో గొడవపడిన వాళ్ళే అని తెలిసి షాక్ అవుతుంది. డోర్ లాక్ ఓపెన్ అయిపోయి అందరూ కింద పడిపోతారు. అప్పుడు మన మ్యాథ్స్ టీచర్, అదే మన హీరో కూడా తనని చూస్తాడు. వెంటనే తనకి ఇంకో షాక్. మ్యాథ్స్ టీచరే ఈజు వాళ్ళ క్లాస్ టీచర్. సో మ్యాథ్స్ టీచర్ అటెండెన్స్ తీసుకుంటూ ఈజు పేరు మళ్ళీ పిలుస్తూ ఉంటాడు. ఈజుకి మ్యాథ్స్లో 4 మార్కులే వచ్చాయని తెలిసి ఆఫీస్ రూమ్కి పిలుస్తాడు. ఎందుకు మ్యాథ్స్లో తక్కువ మార్కులు వచ్చాయని అడిగితే నాకు మ్యాథ్స్ నచ్చదు అని చెప్పిద్ది. దాంతో హీరోకి కోపం వచ్చి మ్యాథ్స్ వల్లే ప్రపంచం ఉందని క్లాస్ తిప్పుతాడు. చెప్పిన దాన్ని బట్టి ఒక లెటర్ కూడా రాసుకొని రమ్మని పనిష్మెంట్ ఇస్తాడు. పీటీ సార్ కొరియన్ టీచర్ చెయ్యి నొక్కడం చూసి వాళ్ళు మాట్లాడుకునేది విని ఇలాంటి డైలాగ్స్ నాకెందుకు తట్టు అని అనుకుంటూ ఉంటుంది. లైబ్రరీలో కూర్చొని ఆ టీచర్స్ మీదే నోవెల్ రాద్దాం అనుకుంటుంది. సడన్గా టీచర్స్ గురించి రాయడం కరెక్ట్ కాదు అనిపించి ఆపేస్తుంది. కానీ ఇంటికి వచ్చాక తన నోవెల్స్కి రీచ్ రావట్లేదనేసి వీళ్ళ మీద స్క్రిప్ట్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈజు స్కూల్కి పోతుంటే హీరో ముందు వెళ్తూ ఉంటాడు. సడన్గా రెట్ట మీద పడేసరికి అది చూసి హీరో పడిపోతాడు. హీరోయిన్ లేపడానికి సిపిఆర్ చేద్దామని చూస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా లెగుస్తాడు. కింద పడ్డప్పుడు స్పెట్స్ పడిపోవడంతో హీరోకి ఏం కనబడక వెతుకుతూ ఉంటే ఈజు హెల్ప్ చేస్తా అని చూసుకోకుండా స్పెట్స్ని తొక్కేసి విరగొట్టేస్తుంది. సౌండ్ విని హీరో స్పెట్స్ని విరగొట్టావా ఏంటి అనేసి అడుగుతాడు. లేదు, ఇంకా దొరకనే లేదు అనేసి వెతుకుతూ ఉంటుంది. ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇంకో స్పెట్స్ తెమ్మంటాడు. వాళ్ళు వెతికినా స్పెట్స్ దొరకవు. ఆ తర్వాత వాళ్ళతోనే స్కూల్కి వెళ్తుంది. వాళ్ళ క్లాస్లో కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యింది అని హీరో ఇంట్రడ్యూస్ చేస్తాడు. అమ్మాయిలందరూ వెళ్ళి తను సింగపూర్ నుండి వచ్చిందని, నీకు కొరియా వచ్చా అని తెగ గోల్ పెడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లోనే జాపనీస్ టీచర్ క్లాస్లో ఈజు మ్యాథ్స్ రాయమన్న లెటర్ రాస్తూ ఉంటుంది. అది చూసి నీకు ఎంత ధైర్యం, నా క్లాస్లో వేరే వర్క్ చేస్తుంటావా అని ఆఫీస్ రూమ్కి తీసుకువెళ్తాడు. మ్యాథ్స్ సార్కి చెప్తాడు. అప్పుడు హీరో ఏం రాసావో చదువు అంటాడు. నమస్తే మ్యాథ్స్ సార్, నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అస్సలు నచ్చదు. మ్యాథ్స్ నాకు ట్రోమా ఇస్తుంది. అందువలన అయినా నేను మీకంటే ముందు పుట్టుంటే మీకే నేను ఒక క్లాస్ తీసుకునేదానిని. ఐఎమ్ సారీ సార్, ఇంకోసారి నేను మళ్ళీ రిపీట్ చేయను అని అంటుంది. అప్పుడు మ్యాథ్స్, నువ్వు ఇలా రాసినందుకు నీకు 2 మార్క్స్ కట్ చేస్తున్నా. ఇప్పటి నుంచి జియా బాధ్యత కూడా నీదే. తను లేట్గా వచ్చినా రాకున్నా క్లాస్ అవ్వకముందే వెళ్ళిపోయినా తనకి 2 మార్క్స్ కట్ చేస్తా, నీకైతే 4 మార్క్స్ కట్ చేస్తా అంటారు. హీరోయిన్ ఫ్రెండ్స్ అంతా ఎందుకు సార్ నిన్ను మాత్రమే కార్నర్ చేస్తున్నాడు, అయినా జియాకు నీకు ఏంటి సంబంధం, ఏమో మరి సార్కి ఈజు మీద క్రష్ ఉందేమో అని అందరూ నవ్వుకుంటూ ఉంటారు. నెక్స్ట్ క్లాస్లో ఈజు హెల్త్ బాగోలేదు అన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. అది మ్యాథ్స్ కనిపెట్టేస్తాడు. లాస్ట్ క్లాస్లోని ఒక క్వశ్చన్ అడుగుతాడు. నువ్వు క్లాస్ వినకుండా ఇప్పుడు ఇలాంటి యాక్టింగ్ చేస్తావా అని తిడతాడు. అప్పుడు హీరోయిన్ ఇమాజిన్ చేసుకుంటుంటుంది. ఇమాజినేషన్లో హీరోని తిట్టుతూ, నీకు యాక్టింగ్ వచ్చా, నువ్వు సీరియస్గా ఉండాలి, నీకు యాక్టింగ్ చేయడమే రావట్లేదు, నేను డైరెక్టర్ని, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అంటుంది. ఇందులో మ్యాథ్స్ సార్ చెప్తాడు ఫంక్షన్స్ 10 టైమ్స్ రాసుకొని రమ్మని. మెడికల్కి వెళ్ళి అక్కడ టాబ్లెట్స్ తీసుకుంటుంటే టాబ్లెట్స్ ఇచ్చేది ఈజు వాళ్ళ మదర్. టైం టు టైం టాబ్లెట్స్ వేసుకోమని చెప్తుంది. హీరో స్పెట్స్ తీసి మళ్ళీ పెట్టుకుంటుంటే ఆమె నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావని చెప్తుంది. హీరో అవేవి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకా లాస్ట్ పీరియడ్ అవ్వకముందే జియా వెళ్ళిపోతుంది. ఈజు ఆపినా ఆగదు. అది హీరో చూస్తాడు. సార్ నేను చాలా ట్రై చేశాను సార్ అప్పటికి, కానీ తను ఆగలేదు అంటుంది. అయినా మ్యాథ్స్ వినకుండా 4 మార్క్స్ కట్ చేస్తాడు. ఇంకా ఈజు కోపం బాగా పెరిగిపోయి స్పెట్స్ డస్ట్బిన్లో పడేస్తుంది. ఈ వీడియోలో మనం 1, 2, 3 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మిగతావి నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. నా ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా ఫాల్ట్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.